చూడండి, ఇలాంటి ఆతున కొడుకులు ఏం చేయాలండి? ఆడు జస్ట్ మహేష్ బాబు గారు పోస్టర్ రిలీజ్ అయితే బీరు బాటిల్ చెదగొట్టుకొని ఆ వచ్చిన రక్తంతో మహేష్ బాబుకి బొట్టు పెట్టాడండి. ఇప్పుడు ఆ చిరిగిన కుట్లకి వాళ్ళ అమ్మ బాబులు డబ్బులే వాడతాడు. ఇలాంటి ఆతున కొడుకులు ఏం దేశం ఎంత ముందుకెళ్తుందండి? ప్రపంచంలో అందరూ టీనేజర్లు ముందుకెళ్తున్నారు, మనోలే దరిద్రం. నిజంగా నీ హీరో నిన్ను ఎర్రిపాపని చేస్తున్నాడు. ఇలాంటి క్రేజీ పనులు చేయడం వల్ల నీ హీరో ఇంకో 100 కోట్ల రెమ్యునరేషన్ పెంచుతారు. నీకు చెప్పడు, నీ బాగోగులు చెప్పడు. నీ అమ్మ బాబులను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. సక్సెస్ఫుల్ పర్సన్గా నెలకు 10 లక్షలు సంపాదిస్తున్న వాడిగా నా తల్లిదండ్రులు నేను హ్యాపీగా చూసుకుంటాను కాబట్టి నీకు చెప్తున్నాను, ఒక బ్రదర్గా జాగ్రత్తగా విను. నీ కాలేజ్ అయిపోయిన వెంటనే మీ టీనేజర్స్ మీరు స్కిల్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకుంటే మిమ్మల్ని సగం నాశనం చేసేస్తుంది. జాబ్లు ఏముండవు. మార్క్ మై వర్డ్స్, ప్రపంచం అంతా తిరిగినోడుగా చెప్తున్నాను. ఇంకో 5 సంవత్సరాల్లో కంప్లీట్గా సగానికి సగం జాబులు లేపేస్తుంది. స్కిల్ సెకండరీగా నీ స్కిల్ ఉండాలి. స్విమ్మింగో, ప్లంబింగో, ఎలక్ట్రీషియనో ఏదో ఒకటి ఉండాలి. నిన్న ఎలాన్ మస్క్ కూడా నిన్న చెప్పారా ఏఐ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందనేసి. జనాభా పెరుగుతుంది, స్కిల్ ఉండాలా? ఇదే స్కిల్. మీ కాలేజ్ అయిపోయాక మీ అమ్మ బాబు, మన మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి వచ్చాం, తల్లిదండ్రులు మన మీద డిపెండ్ అయ్యి ఉంటారు. మా జనరేషన్ అయిపోయింది, మా జనరేషన్కి ఏ ప్రాబ్లం లేదు. కానీ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో ఏఐ వల్ల సగానికి సగం టీనేజ్ లైఫ్ ఖండం అయిపోతుంది. స్కిల్ కాలేజ్ అయిపోయిన సెకండరీగా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఏదో ఒక స్కిల్, ఆ స్కిల్ నిన్ను కాపాడుతుంది. ఏదో ఒక స్కిల్. సైకిల్ మెకానిక్ కూడా నిన్ను జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్తుంది.